సురేంద్రనాథ్ బెనర్జీ అలాంటి మహా నాయకులు అర్పించుకోవడానికి ఇక్కడంతా సమావేశం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీదేవి గారికి, అలాగే ఈ ఆశ్రమ కమిటీ మెంబర్స్కి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. పిల్లలకి నా శుభాశీస్సులు. గాంధీ తాత అనగానే ప్రతి చిన్న బిడ్డకి కూడా తెలుసు. ఇంకెవరిని కూడా మనం గురించి చెప్తే స్కూల్స్లో అంత తొందరగా అవగాహన రాదు. బట్ గాంధీ తాత అంటే జాతి పిత అనే ఒక్క పదం ప్రతి బిడ్డకి పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచే మన గురువులు కానీ స్కూల్స్లో కానీ అంత చెప్పడం జరుగుతుంది. అటువంటి ఒక గొప్ప దేశ నాయకుడు ఆయన వల్ల మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. గాంధీ గారి గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు, ఎన్ని తరాలైనా సరిపోదు. కానీ కేవలం ఆయన్ని జయంతి రోజు, వర్ధంతి రోజే కాకుండా నిత్యము ఆయన చెప్పిన క్రమశిక్షణ, బాధ్యత, దేశం పట్ల ఆయన చూపిన భక్తిని, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది 2 రోజులతో, జయంతితో వర్ధంతితో ఆగిపోయే విషయం కాదు గాంధీ మహాత్మ్యం గురించి మనం చెప్పుకోవాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన దేశ భారత పౌరులందరూ కూడా గాంధీ మహాత్ముని చేసిన గొప్ప దేశభక్తి గురించి, అలాగే క్రమశిక్షణ, ఆయన నడిపిన దారిలో అహింస, ఈ వాతావరణంలో పిల్లలు నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మీరందరూ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం. అలాగే ఇటువంటి గాంధీజీ స్వయంగా వచ్చి ఇక్కడ రాట్నం తిప్పిన ఈ పల్లెపాడు గ్రామం నా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ పల్లెపాడికి ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆశ్రమానికి కానీ స్కూల్కి కానీ అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.